ఇప్పుడు పొరుగుదేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ వ్యతిరేక భారత వ్యతిరేక అల్లర్లు దాడులు చూస్తూ ఉన్నాం. ఈ అల్లర్లు దాడులు బీజేపీకి లాభించనున్నాయా? రీసెంట్గా కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి ఫ్రమ్ మోదీ అండ్ ఆర్ఎస్ఎస్. ఆ స్టేట్మెంట్లు చూస్తే కనుక రాహుల్ అండ్ మమతా బెనర్జీల పరిస్థితి ఏమీ బాగాలేదు అన్నట్లుగా అర్థమవుతోంది. మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ హాదీ ఏది షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. 1.5 కోట్ల మంది అక్కడ మైనారిటీ హిందువుల మీద వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రక్షించు అన్నట్టు ఉంటున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా చేతులెత్తేసిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉన్న యోనస్ చీఫ్ అడ్వైజర్ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు కలకత్తా వెళ్ళి ఒక గంటల కొద్దీ ప్రసంగించడం జరిగింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా అస్సాంలో ఎన్నికల ప్రచారానికి ఆల్మోస్ట్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నాయి కొన్ని నెలల్లో. గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ బెంగాల్ చాలా కీలకమైన రాష్ట్రం, అస్సాం కూడా చాలా కీలకమైన రాష్ట్రం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ బీజేపీకి పెద్ద ఛాలెంజింగ్ అడ్డుగా నిలబడిపోయింది. ఇప్పుడు అస్సాంలో కాంగ్రెస్ బలపడుంది. అస్సాంలో మళ్ళా బీజేపీ నిలబెట్టుకోవాలంటే అక్కడ చాలా కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఒక రకంగా కనిపిస్తుంది తరుణ్ గొగోయ్ ఈ లీడర్షిప్లో. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ అస్సాం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లు అనేవి అంటే అక్కడ హిందువుల మీద మైనారిటీల మీద అటాకులు జరగడం అనేది ఎవరికి లాభిస్తుంది అంటే ఒకటే కరాఖండిగా మనం చెప్పవచ్చు. నిన్న మోడీ ఉపన్యాసం నుండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉపన్యాసం నుంచి మనం గ్రహించినట్టయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, హిందువులందరూ ఏకం అవ్వాలి. మోహన్ భగత్ గారు క్లియర్గా చెప్పేస్తున్నారు, హిందువుల్లో యూనిటీ ఐకమత్యత అనేది ఇక్కడ మనకు అవసరం, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అప్పుడే మనం రక్షించుకోగలుగుతామని ఆయన చెబుతున్నారు. అదేవిధంగా మోడీ ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ చేసిన దాష్టికాలు అని చెప్తున్నారు ఆయన కూడా. సో రక్షించుకోవాలి భారతదేశం అనుకుంటూ ఆయన మాట్లాడారు. అంటే ఏంటి, బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఏంటంటే హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయడం. అంటే హిందూ ఓట్ బ్యాంక్ని ఒడిసి పట్టుకుంటే చాలు, ఆల్మోస్ట్ అస్సాంలోను వెస్ట్ బెంగాల్లో బీజేపీకి విన్ వచ్చేస్తుందండి. అంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద అటాక్ అనేది ఇటు బీజేపీకి లాభించబోతుంది అనేది మనం నీట్గా మనం చెప్పవచ్చు, క్లియర్గా చెప్పవచ్చు. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. మరి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉంది, మరి రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉంది, అస్సాంలో కాంగ్రెస్ పరిస్థితి అపోజిషన్లో ఉన్నది ఎలా ఉందంటే చాలా విపత్కర పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మమతా బెనర్జీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడిని ఏ విధంగా కూడా వాళ్ళు మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది విదేశాంగ విధానానికి సంబంధించి అపోజిషన్ పార్టీలు ఎప్పుడూ కూడా మాట్లాడవు. ఇండియాలో ఒక ట్రెడిషన్గా ఉంటుంది సాంప్రదాయంగా. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వదిలేస్తారు ఆ టైంలో, తర్వాత దీర్ఘకాలంగా అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు మాట్లాడింది అనుకోండి, కాంగ్రెస్ కానీ టీఎంసీ కానీ మాట్లాడితే ద్వైపాక్షిక విధానంలో ప్రభుత్వానికి వీళ్ళు సపోర్ట్ చేయడం లేదని బీజేపీ అంటదన్నమాట. సో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉండాలి. ఒకవేళ సైలెన్స్ దాటి ఇంకా తర్వాత కూడా అక్కడ హిందువుల దాడుల్ని గట్టిగా మాట్లాడితే, హిందువుల దాడుల్ని క్రిటిసైజ్ చేశారు అనుకోండి, మళ్ళీ మా హిందువుల కోసం పుట్టుకొచ్చారా వీళ్ళు అని బీజేపీ మాట్లాడుతుంది, ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది. ఒకవేళ సైలెంట్గా ఉన్నారనుకోండి, మైనారిటీ అప్పీజ్మెంట్, ముస్లిమ్స్ ఎక్కడ తీవ్రంగా బాధపడతారో అని హిందువుల్ని ఇలా అటాక్ చేసి ఇది కాంగ్రెస్ మాట్లాడలేదంటారు. సో ఈ విధంగా మాట్లాడిన ప్రాబ్లమే, మాట్లాడకపోయిన ప్రాబ్లమే. ఇది రాహుల్ మమతా బెనర్జీ యొక్క పరిస్థితి అనమాట. సో ఇప్పుడు ఎవరికి మంచి దారి తీస్తుందంటే వెంటనే బీజేపీ ఆర్ఎస్ఎస్లో రంగంలో దిగడం, అక్కడ అస్సాంలోకి ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళడం, కోల్కతాకు వెంటనే ఆర్ఎస్ఎస్ చీఫ్ వెళ్ళడం, ఇవన్నీ ఏం సూచిస్తుందంటే అక్కడ హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయడం. కాబట్టి బీజేపీకి ఎంతో లాభించబోతుంది. అస్సాంలోను వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ల తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికలు కూడా ఇదే ప్రాతిపదిక అవ్వబోతుంది అనేది మనం చక్కగా చాకచక్యంగా ఆలోచిస్తే, హేతుబద్ధంగా ఆలోచిస్తే చెప్పొచ్చండి. ఇక మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా